ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి. ఆయనలో ఎదిగి, ఆయనలో బలపడి, ఆయన నామాన్ని కనపరిచేవారుగా మనం అందరం కూడా నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారా? ప్రతిదినం కూడా దేవుని వాక్యము మరి చదువుతున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులోను యెరూషలేములోను ఈ యొక్క జనము కాపురముండును. జనమా, నీవింకా ఏమాత్రము కన్నీళ్ళు విడిచవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాటలు వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని చూస్తారా? దేవుని వాగ్దానం చేస్తారా? దేవుని వాగ్దానం చేశాడంటే ఆయన నోటంట వచ్చిన మాట ప్రతిది కూడా నెరవేర్చబడ్డాయి. ముఖ్యంగా ఎస్ఏ భక్తుడు ఆయన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. సియోనులో నుండి యెరూషలేములోను ఈ యొక్క జనము కాపురము చేతురు. నువ్వు ఏమాత్రము ఇంకా కన్నీడు విడచవు. నీ మొర ఆయన నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. మన మొర మనం ఎంచోపు మొర పెట్టుకుంటూ ఉండాలి. మన మొర ఇప్పుడు కూడా ఈ లోకాసుల మీద కాదు, ఈ లోక జీవకుటుంబం మీద కాదు, ఈ లోక మహిళల మీద కాదు. ఎంచోపు మనం పరలోక రాజ్యం చేరడానికే మనకి దారులు సరాలు చేయడానికి మనం మొర ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రతిది కూడా నువ్వు కన్నీళ్ళు ఏమాత్రం విడవని ఆయన చెప్తున్నాడు. మన మొర ఆలకించి నిశ్చయంగా ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. మన మాటలు ఆలకించి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. యెహోవా గొప్ప దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త. ఆయనే మన కోసం మహిమను విడిచి మరే మనిషి శరీరం ధరించుకుని ఈరోజు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన త్యాగం చేశాడు. మనం విలువ పెట్టుకున్న వారం మన బ్రతుకులు మార్చాడు, మన జీవితాలు మార్చాడు, మన బ్రతుకులు మార్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. అలాంటి కృప మనకు ఎప్పుడు కూడా నిలిచునుగాక. మనకెప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆయనలో మనం ఎప్పుడు నిలుచుకోవాలి. మనం ఏమాత్రము నిశ్చయంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏమాత్రం కూడా మనం విడిచిపెట్టడం. హల్లెలూయా. మన మొర ఆలకించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ముఖసీటుగా మాట్లాడే దేవుడు. అలాంటి దేవుడు ఎక్కడ ఉండడం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుపుతుడైన మా పరలోకమందు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో నింపుతున్నారు తండ్రి. మరొకసారినైనా మీ పాద సన్నిధిలో గోజాడుతున్నాం నైనా. సమయం ఉన్నప్పుడల్లా మీ సన్నిధిలో నేను గోజాడుతూ, మరి సమయం ఉన్నప్పుడల్లా మేము వాక్యం చదువుకుంటూ, ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నేను అది తప్ప మమ్మల్ని ఏది బతికించదు నైనా. ఈ లోకంలో మీ ప్రేమ తప్ప ఇంకేది కూడా లేదు నా తండ్రి. మరొకసారి ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు, మరి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్న యుద్ధాలని నైనా శాంతికరంగా జరిగేటట్టుగా మీరు బలపరచండి. ఇంకానైనా ఏ దేశాలు ఏ అధికారులు పెట్టి ఉన్నారో ప్రజల కోసం ఏం చేయాలో ప్రతిదీ కూడా నేను ప్రజలకు అనుకూలంగా నైనా మీ చిత్త ప్రకారంగా నడుచుకునేటట్లుగా బలపరచండి. ఇంకానైనా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు నైనా. మరి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి ఇబ్బందులు పడుతున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు అధికారులు ఆజ్ఞలు మార్చిన దేవుడు తండ్రి మీ ప్రజల కోసం నేను అదే రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నేను
ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామాల కొరకు, ప్రతి పల్లెల కొరకు మరి జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు చితుకుపోతున్నారో, ఉద్యోగాలు లేకుండా నైనా ఏ పంట పండిస్తున్నారో నష్టపోతూ, వ్యాపారంలో నష్టపోతూ ఉన్నారు నాయన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకి 100 అంతులుగా, 30 అంతులుగా, 60 అంతులుగా ఫలింప చేయండి. ఇంకానైనా గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో పెట్టుకోండి. మరి కుటుంబాల్లో ఏ గొడవలు లేకుండానైనా ఒకరొకరు ప్రేమించుకుంటూ, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మేము ఒకరొకరు ప్రేమించుకునేటట్టుగా బలపరచండి. మిత్రుల మీద మేము మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదలకుంటలో నర్సులు వెతికితేమవుతండి. అలాంటి బుద్ధి సాహసం మాకు లేకుండానైనా మేము ఎంచోపు పరలోక రాజ్యం చేరడానికి బలపరచండి. ఈరోజు నేను ప్రతి కుటుంబంలో ఉన్న అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాలు చేతి నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జరుపుతో, లోబీపీతో, ఐపీపీతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. చుట్టూరు కంచివ్వండి. ఏ కుటుంబాల్లో గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు మీరు జ్ఞాపం చేసుకోండి. యెహోవా ఇచ్చే బహుమానాన్ని పొందుకొని ఇటట్టు బలపరచండి. ఇంకా నేను నిన్ను గర్భిణితో ఉన్న బిడ్డలు నేను సులువైన కాన్పుచ్చేటట్టు బలపరచండి. గొప్ప సాక్షి మిషన్ పెట్టుకోండి. ఈరోజు నేను మరి వివాహం జరిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇంకానైనా ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మీ చిత్తం ఉందని వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం చదివేస్తుంది తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఇంకా మారుమంచి పొందలేకపోతుంది. వాళ్ళు మారుమంచి పొందేటట్లుగానైనా 100 అంతులుగా ఫలింప చేయండి. ఇంకానైనా బలపరచండి తండ్రి. ఈ లోకాసుల్లో పడకుండానైనా చెప్పు యవనస్తులనైనా మీ మీ స్వార్థ కాడిని మోయడానికి మీరు బలపరచండి. ఈరోజు నేను ఎవరైతే రాకపోకల్లో ఉన్నారు నేను వాళ్ళు వెళ్ళి మరి గమ్యాన్ని చేరేటట్లుగా బలపరచండి. ఇంకా నేను బలపరచండి, దీవించి ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ఈరోజు మరి విదేశాలకు వెళ్ళి మరి ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నారు, ఏ దేశాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను వాళ్ళు కష్టపడి జీతం మరి నేను నష్టపోకుండా నేను బలపరచండి. వీజాలో నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. బలపరచండి తండ్రి. మేమందరూ కూడా నేను ఈ లోకాసులు, ఈ లోక జీవ కుటుంబం పడకుండా ఎంచో పరలోక రాజ్యం చేరడానికి బలపరచండి. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఆత్మ, ఏ ఆత్మ కూడా నశించిపోకుండా నేను ప్రతి ఒక్కరు కూడా కేసు లోనికి వచ్చేటట్లుగా బలపరచండి. త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన బతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు రక్తజంశంలో రక్తజం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహింపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.